హాయ్ అండి. ఈరోజు మనం కరివేపాకు పొడి టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి. ముందుగా నేను 20 రూపీస్ కరివేపాకుని తీసుకున్నాను. దాన్ని నీట్‌గా క్లీన్ చేసుకొని ఇలా డ్రై చేసుకోండి. తర్వాత 25 గ్రామ్స్ ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అలాగే హాఫ్ కప్పు మినపప్పు, జీలకర్ర, ధనియాలు. చిన్న నిమ్మకాయంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది. 8 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా తీసుకున్నాను. తర్వాత బాండీని స్టవ్ మీద పెట్టి ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ధనియాలు వేసుకోండి. అవి కొంచెం డ్రై రోస్ట్ అవుతున్నప్పుడే జీలకర్ర, మినపప్పు, మనం తీసుకునే చింతపండును కూడా వేసేసుకోండి. అది కూడా పూర్తిగా డ్రై అయిపోతుంది. లైట్‌గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. తర్వాత ఎండుమిరపకాయలు కూడా కొంచెం వేయించుకోండి. జస్ట్ డ్రై రోస్ట్ అయితే చాలు. ఎండుమిరపకాయల్ని వేగినాయా లేదా టెస్ట్ చేయాలనుకుంటే మన ఫింగర్స్తో ఇలా అంటే అది సౌండ్ వస్తుంది. అలా టెస్ట్ చేసుకోండి. అవి కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చివరిగా కరివేపాకును కూడా బాండీలో వేసి వేయించుకోండి. కరివేపాకు కొంచెం చిటపటలాడుతూ సౌండ్ వస్తుంది. అప్పటి వరకు వేస్తూనే ఉండండి. మరీ కలర్ చేంజ్ కాకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యేటప్పటికి తీసేసుకోండి. కరివేపాకును కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని తగినంత 2 to 3 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే వెల్లుల్లిపాయలు. బాగా మెత్తగా మిక్స్ చేసుకోకండి. రైస్లోకైనా టిఫిన్స్లోకైనా కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. ఈ కరివేపాకు పొడి మినిమం 2 months ఉంటుంది. ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. మన డైలీ లైఫ్లో కరివేపాకు పొడిని కూడా ఒక పార్ట్ చేసుకుంటే మన హెల్త్కి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మరికొన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.